కర్ణాటకలోని ధర్మస్థలిలో వెలుగు చూసినటువంటి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా కుదిపేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 1995 నుండి 2014 వరకు పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన వివరాల ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేయలేదని ఇప్పటికే ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే విశాఖలోని POW లక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా సంఘాలంతా కూడా ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు లక్ష్మి ఉన్నారు, ఆవిడని అడుగుదాం. మేడం, అసలు మీకు ఈ దర్యాప్తులో మీకు అసలు ఎందుకు సందేహాలు వస్తున్నాయి? మీరు ఏంటి ప్రభుత్వాన్ని కోరుతున్నారు? అంటే ఇది కొత్తగా వచ్చింది కదా. ఇంతకుముందు సౌజన్య కానీ అనన్య భట్ సంబంధించిన విషయంలో కానీ అనేక ఇట్లాంటి అనుమానాలు ఉన్నప్పుడు ఆ ధర్మస్థలి సంబంధించిన ఆలయ నిర్వాహకులు వాళ్ళని బెదిరించడము, వాళ్ళని బూతులాడటం, పంపించడం ఇలా జరిగిందని చెప్పి అందరి దృష్టిలో ఉన్నాయి. అట్లాంటి వార్తలన్నీ కూడా ప్రచారం కాకుండా ఆ ఆలయ సంబంధించిన వాళ్ళ ఆలయ ట్రస్ట్ సంబంధించిన వాళ్ళు గాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారు. ఏదైనా ఉంటే వాళ్ళు సిద్ధపడాలి, వాళ్ళ గురించి పొరపాటు లేకపోతే వాళ్ళు ఒక దర్యాప్తు సిద్ధపడాలి. అలాంటి ఎప్పుడు దర్యాప్తు సిద్ధపడలేదు. కానీ ఒక ఫిర్యాదుదారుడు వచ్చి తాను ఇక్కడ సాక్ష్యాలన్నీ చూపిస్తాను, నా చేతులతోనే నేను స్కూల్ యూనిఫామ్ ఉన్న పిల్లల్ని యువతుల్ని నేనంతా పూడ్చిపెట్టాను, దహనం చేశాను, నా చేతులతో ఇలా చేశానని చెప్తున్నప్పుడు, ఆధారాలను తవ్వి తీసి చూపిస్తానంటున్నప్పుడు వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలి. అట్లా కాకుండా అతను ఆ విషయాలు చెప్పిన తర్వాత ఆల్రెడీ క్యాపిటల్ ఎక్కడ ఏదైతే టెంపుల్ టౌన్ ఉందో ఆ టెంపుల్ టౌన్కి కూడా వచ్చి ఫిర్యాదు చేశారు లోకల్ పోలీస్ స్టేషన్లో. వెంటనే FIR నమోదు చేయాలి. అక్కడికి వెళ్ళి ఉన్నాయో లేదో ప్రాథమిక సాక్ష్యాధారాలు చూడాలి. అలాంటి సాక్ష్యాధారాలు కూడా వాళ్ళు ఏమి చూడలేదు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఫిర్యాదుదారునికి నార్కో ఎనాలిసిస్ టెస్ట్, దాని తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్ టెస్టులు, ఇట్లాంటి టెస్టులు సంబంధించిన దాంట్లో మైండ్ మ్యాపింగ్ ఇలాంటి చేయడం వల్ల ఉపయోగం ఏముంది? అక్కడ ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికాయా లేదా, అక్కడ ఆయన చెప్పినట్టుగా అక్కడ ఎముకలు ఉంటున్నాయా, పుర్రెలు ఉన్నాయా, అదే DNA టెస్ట్ చేసేది ఆడపిల్లలకు సంబంధించి ఏ వయసు వాళ్ళవి, ఇలాంటివి అనేక శాస్త్ర సాంకేతిక అభివృద్ధి మనకి చాలా సాధించాం. ఇలాంటప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది చాలా అభివృద్ధి చెందింది. అలాంటివన్నీ కూడా ఒట్టిదైతే అతను అన్ని సిద్ధపడి వచ్చాడు కదా, తన మీద వెంటనే చర్య తీసుకోవచ్చు. కానీ ఈరోజు కొత్తగా చేస్తున్న అభియోగం కాదు కదా, కొత్తగా వచ్చిన విషయం కాదు కదా. ఇది ఎప్పటి నుంచి ఇట్లాంటి విషయం జరుగుతూ ఉన్నప్పుడు నిగ్గుదేర్చాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నతాధికారుల మీద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గొడవ చేసిన తర్వాత మాత్రమే సిట్ని ఈరోజు ఏర్పాటు చేసింది. ఈ సిట్టు కూడా ఆ లోకల్ సంబంధించిన వాళ్ళ దాంట్లో వాళ్ళ యొక్క అనుపజ్ఞల్లోనే అది పనిచేస్తుంది. ఎందుకనంటే 2015 నుంచి 2000 ఆ కాలంలో అనేక ప్రభుత్వాలు మారాయి. 95 నుంచి 14 వరకు అనేక ప్రభుత్వాలు మారాయి. కానీ ఏ ప్రభుత్వం మారినప్పటికీ కూడా అందరినీ మేనేజ్ చేయగలిగిన సత్తా ఆ ధర్మస్థల సంబంధించిన ఆలయ ట్రస్టీకి ఉంది. మరి అలాంటప్పుడు అంత పలుకుబడి కలిగిన వాళ్ళు అతి స్పీడ్గా అక్కడున్న సాక్ష్యాలను మాఫీ చేస్తారు. కాబట్టి ఈ నేత్రావతి నదీ పరివాహ ప్రాంతంలో పూడ్చానన్నప్పుడు ఆ పరివాహక ప్రాంతానికి ఎవరు రక్షణ కల్పించాలి? అక్కడ సాక్ష్యాలు మాయం చేయకుండా ఎవరు దాన్ని రక్షించాలా? వాటన్నిటిని అంత ప్రభావితం కలిగి చేయని వాళ్ళు అంత జల్లెడబట్టి ఎముకలు తీసేయరా? మరి ఇప్పటికే దాదాపు కాలాతీతమైంది కదా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సుప్రీంకోర్టు జనరల్గా సుమోటోగా వ్యవహరించి ఉన్నత స్థాయి అధికారులతో ఒక కమిటీలు వేస్తుంది కదా, దర్యాప్తు కమిటీలు వేస్తుంది కదా. ఎందుకు వేయడం లేదు? ఇప్పుడైనా కానీ ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు అధికారులని సిట్లో కూడా ఈరోజు ప్రవేశపెట్టి వాళ్ళ పర్యవేక్షణలో, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, జ్యుడిషియరీ పర్యవేక్షణలో ఏదైనా విచారణ దర్యాప్తు జరిపితే న్యాయం కొంత జరిగే అవకాశం ఉంది, వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా అందరూ ఇట్లా జరిగింది అన్నంత మాత్రాన అక్కడ ఇప్పుడు పోలీసు వ్యవస్థని, విచారణ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని, అధికార వ్యవస్థని మొత్తం ప్రభావితం జరిగిన పలుకుబడి అధికారం ఉన్న ఆలయాలు, అది ఈరోజు ఈ మతమనో లేకపోతే ఈ ధర్మానికి సంబంధించిన విషయమే కాదు, అనేక ప్రాంతాలు ఇలా జరుగుతున్నప్పుడు మేము మాట్లాడుతుంది ఆడవాళ్ళపై జరుగుతున్న హింస, ఆడవాళ్ళ పిల్లలు బాలికల మీద అమానవీయంగా లైంగిక దాడులు చేసి ఆయన చెప్పాడు. ఆ బాడీలో ఉన్న స్థితి అత్యాచారాలు గురైన బాడీలుగా కనిపిస్తున్నాయి. ఏమీ చేయలేని పరిస్థితుల్లో నేను వాళ్ళన్నింటినీ కూడా పూడ్చిపెట్టాను. ఆ బాధ నాకు వెంటాడింది. ఆ దుఃఖంతో నేను ఈరోజు తెగించి నేను ముందుకు వచ్చానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాను. 1995 నుంచి 2014 వరకు కూడా ఈ ఘటనలు జరిగాయి. కొన్ని వందల మందిని నేనే పూడ్చాను అన్నాడు. కానీ ఇన్ని రోజుల తర్వాత, ఇప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అతను బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చిందంట? దానికి గల కారణాలు అన్వేషించే బదులు అతను చెప్పింది వాస్తవమా కాదని ఆలోచిస్తే కరెక్ట్గా ఉంటుందేమో. ఆనాడుకున్న పరిస్థితులు అనుకూలించగా ఉండకపోవచ్చు, లేకపోతే ఈరోజు కొంత పశ్చాత్తాపం వెంటబడిన పరిస్థితుల్లో కొన్ని బాధ్యతలు కూడా అతనికి క్లియర్ అయి ఉండొచ్చు, లేకపోతే కొంత ఎవరు భరోసా కూడా ఏమైనా దొరికి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉందా, లేకపోతే ఆనాడు చెప్పకపోతే నిజం అబద్ధమైపోదు, ఈరోజు చెప్తే వాస్తవం అబద్ధమైపోదు. కాబట్టి ఆనాడు చెప్పలేదు కాబట్టి ఈనాడు చెప్పాడు కాబట్టి అదంతా తూచి అంటానికి ఏం వీల్లేదు. ఈరోజు చెప్పాడు కాబట్టి అతను చెప్పిన వివరాల ఆధారంగా ప్రభుత్వం దర్యాప్తు చేస్తే ప్రభుత్వంకి ఏమైనా మచ్చ వస్తుందని చెప్పేసి వాళ్ళని భావించవచ్చు అంటారా?
మచ్చ వచ్చేది జరిగిందని వెంటనే నమ్మేమనంటల్లా. అతను చెప్పినప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా పరిశీలించాలి. అతను ఏం చెప్పాడు, కొన్ని ఎముకలు వీటన్నిటిని పట్టుకొని వెళ్ళాడు. పట్టుకొని వెళ్ళిన తర్వాత ఇది నేను పూడ్చిపెట్టిన ఒక శవానికి సంబంధించినవి అన్నాడు. అవి వెంటనే ఒకరు హ్యాండ్ అవుట్ చేసుకోవాలి, ఫోరెన్సిక్ వాళ్ళకి చెప్పుకోవాలి. పదాన్ని ఎక్కడ ఇప్పుడు ఎవరైనా ఒక బాడీని పూడ్చిపెట్టాలని చెప్తే నేను పదాలు చంపించి వేసి వచ్చాను పదా చూపిద్దామని అంటారు కదా. దర్యాప్తు అధికారులు వెంటనే పదాన్ని ఎక్కడ పూడ్చిపెట్టావో చూపించమని అంటాడు. దానికి మళ్ళీ నువ్వు ఆయన బ్రెయిన్ మ్యాపింగ్ చేయరు, ఆయనకి ఇవన్నీ కూడా చేయరు. అట్లాంటి నువ్వు ఎక్కడ పూడ్చిపెట్టాలంటున్నావు, దా చూపిద్దాం, 1 2 చూపించు అని చెప్పి చెప్పాడు అనుకోండి. అక్కడ చూపించాను నిజంగా బయటపడ్డాయి అనుకోండి, ఇంకా ఆపేస్తారు, దాంతో ప్రొటెక్ట్ చేస్తారు. ప్రొటెక్ట్ చేసి అంటే సీనా ఆ ఎఫెన్స్ని అంటే దాని సర్కమిస్టల్ ఎఫెన్సెస్ అంతా కూడా సాక్ష్యాధారాలు సాక్ష్యాధారాలన్నింటిని కూడా వాళ్ళు భద్రపరచాలి. అప్పుడు భద్రపరిచి ఉన్నతాధికారులకు తెలియజేయాలి. అది లేదనుకోండి అతని మీద ఇతను చీటర్, లేకపోతే మతి స్థిమితం లేనివాడు, లేకపోతే ఎవరో పంపబడినవాడు అని చెప్పేసి కేసు క్లోజ్ చేయాలి. అవి చేయడానికి ఇంతకాలం ఎందుకు, ఇన్ని రోజుల పాటు ఎందుకు? అది ఇంకో పక్కనేమో అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతను బాడీ అంటే ఆ సవాలు తవ్వితే అతను పారిపోతాడు, ఇట్లాంటివన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను భద్రంగా అతనేమి తనది స్వచ్ఛందంగా వచ్చాడు, బలంతో తీసుకురాబడిన వ్యక్తి కాదు కదా. అతను స్వచ్ఛందంగా వచ్చాడు, న్యాయవాదులతో వచ్చాడు. మరి అలాంటి అపనమ్మకం ఉన్నప్పుడు న్యాయవాదులకి వీళ్ళిద్దరు రక్షణ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చి అవన్నీ కూడా అవునో కాదో పరిశీలించాల్సిన పరిస్థితుల్లో అవి చేయకుండా అది అబద్ధమేమో మచ్చేమో అని చెప్తే ఒక్కసారి బొంబాట్ చేయమని అనలేదే, ఒక్కసారి నేషనల్ న్యూస్ చేయమని అనలేదే, ఒక్కసారి అన్ని వాళ్ళ మీ చర్యలు తీసుకుని అనలేదే. ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన పని చేయమని అంటున్నాం. ఒక ఫిర్యాదు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదు తప్ప ఒప్పని పరిశీలించడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటాయి, ఆ ప్రాథమిక దర్యాప్తు ఉంటుంది. ఆ ప్రాథమిక దర్యాప్తు అనేది మీరు చేయలేదే. ప్రాథమిక దర్యాప్తు అంటే వచ్చిన వాడికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయటం మా ప్రాథమిక దర్యాప్తు, వచ్చేవాడు బ్రెయిన్ మ్యాపింగ్ చేయటం నా ప్రాథమిక దర్యాప్తు, వచ్చేవాడు ప్రింటింగ్లు తీసుకోవడం మన ప్రాథమికదే. ఒక్కసారి నేషనల్ న్యూస్ చేయమని అనలేదే, ఒక్కసారి అన్ని వాళ్ళ మీ చర్యలు తీసుకుని అనలేదే. ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన పని చేయమని అంటున్నాం. ఒక ఫిర్యాదు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదు తప్ప ఒప్పని పరిశీలించడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటాయి, ఆ ప్రాథమిక దర్యాప్తు ఉంటుంది. ఆ ప్రాథమిక దర్యాప్తు అనేది మీరు చేయలేదే. ప్రాథమిక దర్యాప్తు అంటే వచ్చిన వాడికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయటం మా ప్రాథమిక దర్యాప్తు, వచ్చేవాడు బ్రెయిన్ మ్యాపింగ్ చేయటం నా ప్రాథమిక దర్యాప్తు, వచ్చేవాడు ప్రింటింగ్లు తీసుకోవడం మన ప్రాథమిక దర్యాప్తు. అది కాదు కదా మనకి దర్యాప్తు వ్యవస్థ. ఈరోజు బిఎన్ఎస్ లేదా సాక్ష్య సంబంధించిన చట్టాలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్న కొత్త బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇట్లాంటివన్నీ కూడా అట్లాంటివి ఏం చెప్పలేదే వీళ్ళకి. మరి చెప్పని విషయాలు చేసి ఇన్నాళ్ళు సాగదీసి ఇప్పుడు రండి అని చెప్పేసి మాట్లాడటం అనేది ఏముంది? ఇప్పుడు దర్యాప్తు సిట్ వేశారు, సిట్ అయిన వెంటనే ప్రొటెక్ట్ చేయాలి. ఆ నదీ పరివాహ ప్రాంతాలంతా ప్రొటెక్ట్ చేయాలి, ఆ ధర్మస్థలి ప్రాంతాలంతా ప్రొటెక్ట్ చేయాలి. చేసి వాళ్ళు నిజంగా అక్కడ ఉన్నాయా లేదని చెప్పి పరిశీలించాలి. అప్పుడు తర్వాత అయినా మాయం చేయొచ్చు. ఇప్పుడైనా కూడా దాదాపు 3వ తేదీ అతను ఫిర్యాదు చేసి ఈరోజు 25, చాలా రోజులు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా దాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసినట్టుగా, దాన్ని అక్కడికి వెళ్ళి తవ్వకాలు ప్రారంభించినట్లుగా ఎక్కడా కూడా అది వెలుగులోకి రాలేదు. కాబట్టి ప్రజా సంఘాలుగా మీకు ఏమన్నా అనుమానం కలుగుతుందా దీని మీద? ఎందుకు కలగదు? దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా వాళ్ళు జస్టిస్ సౌజన్య పేరు మీద జరిగినప్పుడు కూడా సౌజన్య హంతకులు వాళ్ళు కాదు అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేశారు. మన దగ్గర అంత దూరం ఎందుకు? అయేషా మీరా కేసులో సత్యంబాబు హంతకుడు అని చెప్పి అంతకుముందు లడ్డు హంతకుడు అని సిబిఐ చెప్పింది. తర్వాత కాదు సత్యంబాబు హంతకుడు అని తర్వాత మళ్ళీ కమిటీలు చెప్పాయి. ఇన్ని కమిటీలు వేసిన తర్వాత ఆ సత్యంబాబు హంతకుడు కాదు, అసలు వాళ్ళు ప్రభావితం చేయగలిగిన అధికారంలో ఉన్న పలానా కోని రంగారావు తాలూకు వాళ్ళు అని మేము మహిళా సంఘంగా ఆనాడే మేము పిఓడబ్ల్యూగా మాట్లాడి సత్యంబాబు తరఫున మేము వకాలత వేసాం. మహిళా సంఘాల వాళ్ళు ఉండి ఇలా నాయకులు వెళ్ళి మా మహిళా సంఘానికి సంబంధించిన అప్పుడు అధ్యక్షురాలు ఉన్న గంగాబాబుని అడ్వకేట్ తను వెళ్ళి వకాలత వేస్తుంది. ఇతను కాదు నేరస్తుడు, అసలు నేరస్తుడు మీరు వదిలేస్తున్నారని చెప్తే మీ నేరస్తుడు తప్పుడు వకాలత వేస్తాను, నేరస్తుడు కాదు కాబట్టి వకాలత వేసాను, ఇతను కాదు అసలు నేరస్తుడు మీరు పట్టుకోవాలని చెప్పేసి అయేషా మీరా కేసు ఇప్పటి వరకు సాగదీసి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇప్పుడు సిబిఐకి అప్పగిస్తే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళు సిబిఐ అక్కడ ఆ సమాధానం అవుతుంది. ఏం పట్టగలుగుతున్నారండి? ఏం వాస్తవాలను ఈరోజు వాళ్ళు బయటకు తీయగలిగారు సిబిఐ కానీ వీళ్ళంతా కూడా? అంటే ప్రభావితం చేయగలిగిన వాళ్ళు కనుక అధికారంలో ఉంటే ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పూర్తిగా సాగిలి పడిపోతాయి. నిర్దోషులను దోషులుగాను ఈరోజు ప్రవేశపెడుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆలయ ట్రస్టీ వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ మేనేజ్ చేయగలిగిన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇంతకాలం వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకోగలిగారు. వార్తలు వస్తే ఏమైంది? వార్తల్లో పసలేదని చెప్పి ప్రచారం చేసి వార్తల్లో ప్రచారం చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చుగా. మీరన్నీ ఓపెన్గా వచ్చి పరిశీలించుకోండి, ఇట్లాంటి అత్యాచారాలు ఇలాంటి ఏమీ జరగడం లేదు, మేము ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక ట్రస్టీ ఎందుకు ముందుకు రాలేదు? ఈ వార్తలు ప్రచారం చేయొద్దని మాత్రమే ఆర్డర్స్ తీసుకొస్తుంది తప్ప ప్రచారంలో ఉన్న వాస్తవాలు నిగ్గు తేల్చండి అని ఎందుకు ముందుకు రావడం లేదు? ఇవన్నీ అనుమానించదగ్గ విషయాలు కదా. కాబట్టి అక్కడ ఎట్లా మాయమైపోయారు?
అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాయమైపోవటం వాస్తవం కదా, కనపడకుండా పోవటం వాస్తవం కదా. ఈరోజు ప్రభుత్వం చెప్పాలి ఆ టైంలో మిస్ అయిపోయిన ఎంతమంది మిస్ అయిపోయారు, ఆ పోలీసులకు వాళ్ళందరికీ కూడా ఫిర్యాదు ఇమ్మని తల్లిదండ్రులు రమ్మని చెప్పాలి, తిరిగి ఎంక్వైరీ కూడా చేయాలి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. సుజాత గారు, అనన్య భట్ తాలూకా వాళ్ళు, సౌజన్య తాలూకా వాళ్ళు చెప్తున్నారు. మేము ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే పోలీసులు మమ్మల్ని బెదిరించారు, ఆలయ ట్రస్ట్ వాళ్ళు మమ్మల్ని బెదిరించారు, అక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టారు, అందుకని మేము వచ్చేసామని చెప్పి ఈ రోజు పలానా అతను ఫిర్యాదుదారుడు ముందుకు వస్తే మేము వచ్చాము ధైర్యంతో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళన్నీ కూడా సాక్ష్యాలను సమీకరించుకోవాలి, వాటన్నిటి క్రోడీకరించుకోవాలి, ఫోరెన్సిక్ ల్యాబ్తో వాటన్ని సాక్ష్యాలను సమీకరించాలి, వాటిని నిగ్గుదేల్చాలి, వాళ్ళన్నీ సంబంధించిన దాంట్లో నైపుణ్యంతో. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆడవాళ్ళకి రక్షణ ఉంటుంది, ఆడవాళ్ళకి ఎక్కడైనా ఇట్లాంటి హింస జరిగితే వాళ్ళకి శిక్ష ఉంటుంది. కాబట్టి నేరస్తులు ఎక్కడ తప్పించుకోలేరు. డిలే జస్టిస్ ఎప్పుడు డినే జస్టిస్ కాదు, చట్టం ముందు అందరూ సమానమే. ఈ చెప్తున్నవన్నీ కూడా ఆచరణలో నిజం కావాలి అంటే ఈరోజు డిలే అయిపోయింది, డినే కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా డినేనే సూచిస్తుంది. కాదు డినే కాదు, మా జస్టిస్ జరుగుతుందని మహిళా లోకానికి నమ్మించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది, పరిపాలించే వాళ్ళకు ఉన్నది. కాబట్టి పరిపాలించే వాళ్ళు ఈరోజు మహిళలకు ఆ నమ్మకాన్ని కలిగించాలి. లేని ఏడల పదే పదే ఈ ప్రశ్న ముందుకు వస్తుంది. మహిళల యొక్క భద్రత, రక్షణ అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పుడే ప్రమాదకరమైన దేశాల్లో మన భారతదేశం కూడా ఆడవాళ్ళకి రక్షణ లేని దేశంగా చేరింది. ఇది మరింత పెరగకుండా ఉండాలంటే అందరూ స్పందించాలని మహిళా సంఘాలుగా మేము POW, NFIW, ఐద్వాగా ఈరోజు విశాఖలో ఉన్న ఐక్యవేదిక తరపున ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈ సంచలనం రేపినటువంటి ఏదైతే ధర్మస్థలి ఘటన ఉందో, ఈ ఆలయ ట్రస్టీ ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం అక్కడ దర్యాప్తు చేయకుండా అణచివేసే పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, లేదా సుప్రీంకోర్టు అయినా సరే జోక్యం చేసుకొని దీన్ని సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేయించాలని చెప్పేసి మహిళా సంఘాలంతా కూడా కోరుతున్నాయి. అలాగే ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క ఇప్పుడు వరకు జరిగిన తీరును కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.